ఇంతమంది హీరోల్ని మీరు ప్రొడ్యూస్ చేశారు, సో అదే మీరు తయారు చేసి బయటకు పంపించారు. అండ్ అదే కోవలో మన యాక్టర్ ధర్మాన్ని కూడా తీసుకొచ్చారు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ గారు ఇప్పుడు ఆయన రేంజ్ గ్రాఫ్ అలా వెళ్ళిపోయింది. మొన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆయన మీకు ఒక బర్త్డే గిఫ్ట్ ప్రజెంట్ చేస్తే మొత్తం అమ్మా ఏం అదృష్టవంతుడురా అని జనాలు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ప్రభాస్ గారు నేను అదృష్టవంతుడిని మీ దగ్గర వర్క్ చేసుకున్నాను అనుకుంటున్నారని. సో ఎలా అనిపించింది సార్? ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ అండి. అది నేను దాన్ని మాటల్లోని వర్ణించలేను. ప్రభాస్ నాకు ఎంతో వర్దీ గిఫ్ట్ ఇవ్వడం, ఇదంతా నా బర్త్డే ఆయన ఇంట్లో సెలబ్రేట్ చేయడం, ఆ సెలబ్రేషన్స్కి యువి క్రియేషన్స్ వాళ్ళు వీళ్ళందరూ రావడం, ప్రభాస్ గారు బ్రదర్ ఉండడం, ఇదంతా కూడా ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి. అలాంటి ప్రభాస్ని అభిమానించే మన ధర్మ మహేష్, అతని ఇన్స్పిరేషన్తో ఈయన ఇండస్ట్రీకి వచ్చారు. ఎవరు? మన ప్రభాస్ ఇన్స్పిరేషన్తో ఈయన ఈ ఇండస్ట్రీకి వచ్చారు.